మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి నేను దూరం అయిపోతానేమో అనిపిస్తుంది. సంధ్య, సడన్ గా ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇక్కడ కూర్చో. రా. ఇప్పుడు చెప్పు సంధ్య, ఎందుకు ఎమోషనల్ అయ్యావు? ఏదైనా కలగన్నావా? అవునండి, కలే. నిజమవుతుందేమోనని భయపెట్టేంత కల. నీ జీవితం నువ్వు కోరుకున్నట్టు ఉండదు. నవ్విన మరుక్షణమే నీడలా ఏడుపు వెంటాడుతుంది. నీ తలరాతని కన్నీళ్లతోనే రాశాను. నీకు కష్టాలు తప్పవని ఆ దేవుడు చెప్పినట్టు నాకు కలొచ్చిందండి. ఈ కల ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం నిద్రపోయినప్పుడా? తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయి అంటారే గాని మధ్యాహ్నం కలలు ఎప్పటికీ నిజం కావు. అది తెలుసా నీకు? నువ్వు దేని గురించో బాగా ఆలోచించి డిస్టర్బ్ అయినట్టున్నావు. అదే ఆలోచనలో ఉండటం వల్ల నీ మైండే ఇలాంటి కథలు రాసి కలగా మార్చి చూపించింది. దాని గురించి ఆలోచించడమే అనవసరం అనుకుంటే పైగా భయపడ్డం ఒకటా? సిల్లీగా. ఆ దేవుడు నిజంగా మనల్ని విడదీయాలి అనుకుంటే సూర్య నీ జీవితంలోకి మళ్ళీ వచ్చినప్పుడే జరగాలి. కానీ నువ్వు నాకే దక్కాలని రాసిపెట్టుంది అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటాం. సంధ్య, నువ్వు నా ప్రాణం. ఈ జన్మకు మనల్ని దూరం చేసేది చావే తప్ప వేరే ఏదీ కాదు. ఎవరి వల్ల సాధ్యం కాదు. అత ఎక్కడున్నా? వస్తున్నా కావేరి. ఏమండి, మీరు ఫ్రెష్ అవ్వండి, రెడీ చేసి నేను తీసుకొస్తాను. సంధ్య, ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకు. అలాగేనండి. అలాగే అని మాటలతో చెప్పడం కాదు, నవ్వుతూ చూపించాలి. దాట్స్ గుడ్. ఇలా ఒంటరిగా రూమ్లో కూర్చునే బదులు నన్ను పిలవచ్చు కదా, వచ్చి ఏదో ఒకటి కబుర్లు చెప్పేదాన్ని. ఏంటండి సైలెంట్గా ఉన్నారు? మీరు ప్రతిసారి ఇలా మౌనంగా ఉండడం వల్లే మీ జీవితంలో జరిగిన ఎన్నో విషయాలు నాకు తెలియకుండా సీక్రెట్గానే ఉండిపోతున్నాయి. నీకేం సీక్రెట్స్ తెలియాలి? మీ మొదటి భార్య చనిపోలేదంట కదా, బ్రతికే ఉందంట కదా. ఈ విషయం నీకెవరు చెప్పారు? ఇంకెవరు? మీరు ఎవరికైతే నా మీద కంప్లైంట్ ఇచ్చారో ఆవిడే, మా అమ్మ. ఏం చెప్పారు? ఏముంది, మీ దగ్గర ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో, ఏమేం అడగకూడదో అన్నీ వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పింది. అయితే ఆవిడ మాటలు విని ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయాలని నాకు ఉంది. కానీ మనసులో ఏదో తెలియని బాధ, అసంతృప్తి. ఎందుకో తెలుసా? పెళ్ళిడికొచ్చినప్పటి నుంచి నాకు రాబోయే మొగుడు నన్ను మాత్రమే ప్రేమించాలి, నేను మాత్రమే లోకంగా బ్రతకాలని నేను మొక్కుకునేదాన్ని. మిమ్మల్ని చూసి ఇష్టపడిన తరువాత ఆ దేవుడు మీ రూపంలో నా కోరిక తీర్చాడు అనుకున్నాను. కానీ మీకు ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి నేను కొంచెం బాధపడ్డాను. గతాన్ని మర్చిపోయి నాతో సంతోషంగా ఉంటారులే అని
నన్ను నేను ఓదార్చుకుని బ్రతుకుతుంటే మీరేమో ఆ జ్ఞాపకాల్లోనే ఉన్నారని తెలిసింది. అప్పుడు నా కోపం రాకుండా ఎలా ఉంటుంది? చూడు కావేరి, ఆ గతాన్ని జ్ఞాపకాల్ని నేను మర్చిపోయానని చెప్పాను కదా. నువ్వే ప్రతి పూట గుర్తు చేసుకుని గొడవ చేస్తున్నావు. ఏం చేయనండి, నా ప్రేమకేమో స్వార్థం కొంచెం ఎక్కువ. ఎంత మర్చిపోదామనుకున్నా నాకన్నా ముందు ఒక ఆడది మిమ్మల్ని భర్తగా చూసింది, మీరు భార్యగా ప్రేమించారు అని తలుచుకుంటేనే నాకు ఏదోలా ఉందండి. చాలా పెద్ద తప్పు చేశాను కావేరి. ఆకాష్ నీతో పెళ్లి గురించి చెప్పగానే నేనే నీ దగ్గరకు వచ్చి మాట్లాడాల్సింది. అప్పుడు ఏ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం పోయేదేముంది? మీ మొదటి భార్య గురించి చెప్పండి, తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆవిడెక్కడుంటుంది? ఏం పేరు? జాబ్ చేస్తుందా లేక వాళ్ళ పేరెంట్స్ తో ఉంటుందా? మీరిద్దరూ ఎందుకు విడిపోయారు? అసలు ప్రాబ్లం ఏంటి? చెప్పండి. వద్దు కావేరి, ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నేను మర్చిపోవాలనుకున్న వాటిని మాటల రూపంలో గుర్తు చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు నాకు. అలా కాదండి, మీరు ఆ డీటెయిల్స్ చెప్తేనే కదా నాకు కూడా ఒక క్లారిటీ ఉండేది. నేను నీ భర్తని, నువ్వు నా భార్యవి. మనిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకొని చాలా సంతోషంగా ఉండాలి, ఇంతే. లైఫ్లో ఈ మాత్రం క్లారిటీ చాలు. ఇంతకు మించి ఏదైనా అనవసరమే. ఏంటండి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి అసలు విషయం చెప్పట్లేదు? మీరు కూడా మా అమ్మలానే తయారవుతున్నారు. కావేరి ప్లీజ్, ఈ టాపిక్ వద్దని ఎన్నిసార్లు చెప్పినా నువ్వెందుకు నా మాట వినట్లేదు? మీ అమ్మగారు కూడా వద్దని చెప్పినా ఎందుకు నీకు వాదాలు? సర్లేండి, ఏం మాట్లాడనులే. ఇంకేంటండి విశేషాలు? ఈరోజు ఆఫీస్ ఎలా ఉంది? వర్క్ బాగా జరిగిందా? అంతా బాగానే ఉంది. నేను 3 ప్రశ్నలు అడిగితే ఒక్క మాటలో సమాధానం చెప్పడం ఏం బాలేదు. ఆఫీస్ వర్క్ గురించి నీకెందుకు? అదేదో నేను మీ మావయ్య చూసుకుంటాం కదా. ఓహో, అర్థమైంది. బెడ్రూమ్లో మనం మాట్లాడుకోవాల్సింది బిజినెస్ వ్యవహారాలు కాదు, వేరే వేరే అంటున్నారు, అంతే కదా? సంధ్య, ఆకాష్ అక్కడ? ఆయన మావయ్యకి ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడండి. మిమ్మల్ని టిఫిన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చేయమన్నారు. కూర్చోండి, టిఫిన్ వడ్డిస్తాను. అత్తా, కాఫీ నేను పెడతాను, కానీ ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? నీకు మా ఆయన మొదటి భార్య గురించి తెలుసా? ఆవిడని నువ్వెప్పుడైనా చూసావా? ఆయన అడుగుతుంటే ఏం చెప్పడం లేదు, కనీసం నువ్వైనా చెప్పు. కావేరి, ఇక్కడ టిఫిన్ పెట్టి కిచెన్లో ఏం పని? ఏం లేదండి, ఊరికే అతతో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? అది కాఫీ పొడి అయిపోయింది, తీసుకురానా అని అడుగుతున్నాను. సంధ్య, నువ్వు చెప్పు, కావేరి ఏం అడుగుతుంది? చెప్పొద్దు చెప్పొద్దు. మీ మొదటి భార్య గురించి. సెన్స్ ఉందా నీకు? ఆ టాపిక్ గురించి మాట్లాడద్దని నైటే చెప్పాను కదా, మళ్ళీ సంధ్యని సీక్రెట్గా అడుగుతున్నావు? మీరు చెప్పనంత మాత్రాన నాకు తెలుసుకోవాలని ఉండదా ఏంటి? ఉండకూడదు. ఆవిడ గురించి తెలుసుకొని ఇప్పుడు నువ్వేం చేస్తావు? చాలా చేస్తానండి. నాలో లేని క్వాలిటీస్ ఆవిడలో ఏమున్నాయో దగ్గర నుంచి చూసి మరీ నేర్చుకుంటాను. ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఆవిడ మహాలక్ష్మి, మీ పక్కన పార్వతి అని పొగుడుతుంటే ఆ గుణగణాల గొప్పేంటో నేను కూడా చూసి మురిసిపోతాను. అంతేకాదండి,
ఆ మహాతల్లి దగ్గర మనుషుల్ని ఎలా లొంగ తీసుకోవాలో కూడా నేర్చుకుంటాను. ఇంత అవసరం ఉంది కాబట్టి, మీరు చెప్పలేదు కాబట్టి అత్తను అడుగుతున్నాను. అక్కర్లేని మాటలు ఆపు. నువ్వు నీలా ఉంటే చాలు, ఎవరిని కాపీ కొట్టాల్సిన పని లేదు. నాలా ఉంటే మీకు నచ్చట్లేదు కదా? అదొక గుణపాఠంగా తీసుకో. ఇన్నిసార్లు గొడవైంది కదా, కనీసం ఇప్పుడైనా నా ఇష్టాలేంటో తెలుసుకున్నావా? ఇంకోసారి నా మొదటి భార్య ప్రస్తావన తీసుకొస్తే ఊరుకునేదే లేదు. సంధ్య, నువ్వు కూడా తనకేం చెప్పకు. ఏమండి, కాఫీ? నాకొద్దు. ఏంటి కావేరి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా కోపం తెప్పిస్తావా? సాయంత్రం వచ్చాక కూల్ చేస్తాను కానీ నువ్వు చెప్పత్తా, ఆ మహాతల్లి ఎక్కడుంటుంది? ఈ సిటీలోనేనా? మా ఆయనతో విడిపోయాక నువ్వు ఆవిడతో మాట్లాడావా? సూర్య అంత చెప్పిన తర్వాత కూడా నువ్విలా అడగడం పద్ధతి కాదు కావేరి. ఆవిడ గురించి తెలుసుకోవడం వల్ల నీ ప్రశాంతత దూరం అవుతుంది తప్ప ఏ ప్రయోజనం ఉండదు. ఎవరు చెప్పకపోతే నేను తెలుసుకోలేననుకుంటున్నారా? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. ఆవిడ ఎవరో ఎక్కడుంటుందో ఆ వివరాలన్నీ నేను కనుక్కుంటాను. సుశీలమ్మా, పెళ్లి చూపులకి ఎవరో వచ్చినట్టున్నారు కదా, ఏమైంది? ఈసారైనా జ్యోతికి పెళ్లి సంబంధం ఖాయమయ్యేలా ఉందా? మన చేతుల్లో ఏముందండి, అంతా పైవాడి దయ. ఇది మరీ బాగుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారమంటే ఎలా? సుశీలమ్మా, మన పక్క వీధి రామాలయంలో ఎవరో స్వామీజీ వచ్చారంట. ఒకసారి మన జ్యోతిని ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయనకి చాలా శక్తులున్నాయట. ఇలా కళ్ళు మూసుకొని అలా జాతకం మొత్తం చెప్పేస్తాడట. ఏవైనా దోషాలుంటే కూడా వెంటనే పరిహారం చెప్తాడట. నా మాట విని ఒకసారి తీసుకెళ్ళండి. మా వారికి అలాంటివి ఇష్టం ఉండవు. జ్యోతి కూడా చాదస్తమని కొట్టి పారేస్తుంది. సరిపోయింది. ఏ నమ్మకం లేకపోతే ఎలా? మా అమ్మాయికి ఇలాగేదో దోషముందంటే 7 వారాలు మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయించాను. సరిగ్గా 8వ వారం బంగారం లాంటి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. టక్కున పెళ్ళైపోయింది. వెంటనే 2 పిల్లలకు తల్లై చక్కగా కాపురం చేసుకుంటుంది. ఆ నమ్మకం అనుభవంతోనే చెప్తున్నాను. కనీసం ఇప్పుడైనా మీ అమ్మాయితో పూజలు పరిహారాలు చేయించు. లేదంటే జీవితాంతం జ్యోతి పుట్టింట్లోనే ఉండిపోతుంది. చాలే ఆపవమ్మా. మర్రి చెట్టు చుట్టూ తిరిగినందుకు నీ కూతురికి పెళ్ళయిందా? అవును సత్యమ్మా, అది నిజం. నిజం అది కాదు, నేను విన్నది చెప్పనా? మీ అమ్మాయి ఆ పెళ్లి కొడుక్కి లైన్ వేసిందని చెప్పా పెట్టకుండా ఓ రాత్రి పెట్టాబేడా సర్దుకొని ఆ కుర్రాడితో జంపు చేయాని అని. ఆ తర్వాత వాళ్ళిద్దరినీ యాదగిరిగుట్ట దగ్గర పట్టుకొని అటువైపు వాళ్ళు ఇటువైపు మీరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్లారని, అప్పటికే గప్చిప్గా పుళ్ళో పెళ్లి చేసుకున్న మీ సరోజ ఆ కుర్రాడితో వారం రోజుల పాటు హోటల్ రూంలో గడిపిందని, అయినా కూడా మీరంతా కలిసి ఆ పెళ్లిని రద్దు చేస్తామని వీరంగం చేస్తే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోబోయిందని, అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేశారని విన్నాను. ఇదంతా ఎవరు చెప్పారు? అదంతా అబద్ధం. అలా ఏం జరగలేదు. అవునా? అదేంటి మరి? మా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శంకర్ లేడు, వాడి చెల్లి లత, మీ అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ అంట కదా. ఇద్దరు మాట్లాడుకున్నదే నేను విన్నాను. అయితే అదంతా అబద్ధం అన్నమాట. ఇదిగో సత్యమ్మా, మేమంటే ఇష్టం లేని వాళ్ళు మా పరువు తీయడానికి 1,000,000 అంటారు. అవునవునవునవును,
పాపపుణ్యాలన్నీ స్వామీజీ చెప్పే పరిహారాల అకౌంట్లోకి తోసేస్తే ఎవ్వరు మీ గురించి మీ అమ్మాయి గురించి మాట్లాడరు, అంతే కదూ? అడగడం మర్చిపోయాను. కిందటి వారం అర్ధరాత్రప్పుడు మీ అమ్మాయి పెట్టబట్టుకొని ఏడుస్తూ ఆటోల నుండి దిగింది. మీ అల్లుడు తాగొచ్చి చావగొడుతున్నాడని కాలనీ మొత్తం వినిపించేట్టు శోకాలు కూడా పెట్టింది. ఇప్పుడు నువ్వేమో మా సరోజ సుఖంగా ఉంది, చాలా సంతోషంగా ఉందని చెబుతున్నావు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు జరగవా? ఎందుకు జరగవు? జరుగుతాయి. ఆ గొడవలు ఆగాలన్నా, మీ అల్లుడు తాగుడు మానాలన్నా, మీ కూతురు శోకాలు తీరాలన్నా ఏం చేయాలో రామాలయంలో స్వామీజీని అడగలేకపోయావా? అంజనం వేసు మరీ చెప్పేవాడేమో. మా కూతురి బ్రతుకు ఎలా చక్కబెట్టాలో మాకు బాగా తెలుసు. ఒంటికాయ సొంటి కొమ్ము దానివి, ఇవన్నీ నీకెందుకు? మొగుడు వదిలేసి 10 ఏళ్ళైనా ఏ చీకు చింత లేకుండా ఆటో నడుపుకుంటూ పిల్ల పీచులేని నీకేం తెలుస్తుంది కన్నపిగు బాధేంటో? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంటే మీ అరుపులు గోలలు? ప్రశాంతంగా టీవీలో వాడి వేడి రాజకీయ చర్చలు కూడా చూడనివరా? ఏంటే సత్యమ్మ, మాట మంతి లేకుండా మధ్యంతర ఎన్నికలు వచ్చినట్టు మొహమేంటి అంత సీరియస్ గా పెట్టుకున్నావు? ఎవరితోనైనా గొడవ పట్టావా ఏంటి? ఏంటే దీంతో గొడవ పెట్టుకున్నావా? బుద్ధుందా లేదా నీకు? నీకు ఫోన్ ఉంది కదా, ప్రశాంతంగా నెట్ ఆన్ చేసుకుని ఏ సూపర్ హిట్ సినిమానో పొలిటికల్ వార్తలో చూసుకోక ఈ గొడవలు గోలలు నీకెందుకే? అవసరానికి మాట్లాడటమే తప్ప అనవసరంగా ఫోన్ చూడటం నాకు అలవాట్లేదండి. మంచిదే అనుకో, కాని ఈ కాలానికి ఇప్పటి తరానికి చాలా వింత ఆచారం ఉంది. నా మాట విని టీవీ సీరియల్ చూడడం మొదలుపెట్టు. ఎందుకంటావా? చిన్న గీత ముందు పెద్ద గీతలాగా ఆ సీరియల్లో చూపించే కష్టాల ముందు మన కష్టాలు ఎంత చిన్నగా సిల్లిగా అనిపిస్తాయో. సీరియల్లో కష్టాల గురించి మనకెందుకండి? ముందు మన జ్యోతి గురించి ఆలోచించండి. హా, ఆలోచించడానికి ఏముందే? నా మనవరాలు మహర్జాతకురాలు, మహారాజు లాంటి మొగుడొస్తాడు. నెత్తిన పెట్టుకుని చూసుకుంటాడు. మరి కాలు కందకుండా ఏసీ కారుల్లో తిప్పుతాడు. తిప్పినట్టే ఉంది సంబడం. ఇప్పటికే డజన్ సంబంధాలు తిరిగిపోయాయి. ఇప్పటికైనా తొందరపడండి, లేకపోతే లేకపోతే ఏం జరుగుతుందే? నీ కూతుర్లాగా పెళ్ళయిందనిపించుకుని నెలకొకసారి పెట్టే బేడే సర్దుకుని పుట్టింటికొచ్చి అడవడం కంటే నా మనవరాల్లాగా తన కాళ్ల మీద తను నిలబడి 4 రాళ్లు సంపాదించుకోవడం ఎన్నో రెట్లు నయం. నువ్వు మాకు సలహాలు ఇవ్వడం కాదే, నీ కూతుర్ని నా మనవరాల్ని చూసి ఎలా బ్రతకాలో నేర్చుకోమను. వెళ్ళు, పోవే. పోవే. నీలాంటి వాళ్ళ ఏడుపులకి, పనికి మాలిన వాళ్ళ మాటలకి సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. సంధ్య, ఎందుకొచ్చావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? మాట్లాడాలని వచ్చాను, కానీ మీరు వర్క్ చేసుకుంటున్నారు కదా, తర్వాత వద్దామని వెళ్తున్నాను. ఇదే ఉంది ఇంపార్టెంట్ వర్క్ కాదులే. ఆకాష్ బోర్డ్ మెంబర్స్ మీటింగ్లో ఉన్నాడు. నాకే బోర్ కొట్టి ఇంటికొచ్చి ఏదో ఫైల్స్ చెక్ చేస్తున్నాను అంతే. చెప్పు, ఏం మాట్లాడాలి? కావేరి గురించే. కావేరి గురించా? ఏమైంది? మళ్ళీ నా మొదటి భార్య గురించి ఎంక్వైరీ చేసిందా? ఎన్కౌంటర్ చేస్తుందా? ప్రస్తుతానికి లేదు, కానీ ఫ్యూచర్లో అలాంటి సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. అందుకే తను అడిగే కన్నా ముందే నిజం మనమే చెప్పేస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఏంటి? నిజం చెప్పేస్తావా? వద్దు సంధ్య. లేదు సూర్య,
తన మనసులో రోజు రోజుకి అనుమానం పెరిగిపోతుంది. మీ మొదటి భార్య చనిపోయిందనుకున్న తనకి వాళ్ళ అమ్మగారి ద్వారా బ్రతికి ఉందని తెలిసింది. అది ఎవరో కాదు నేనే అని చెప్తే తన అనుమానం తీరుతుందనిపిస్తుంది. అనుమానం తీరటం కాదు, కొత్త ప్రమాదం మొదలవుతుంది. నువ్వు ఆకాష్ అనుకుంటున్నట్టు కావేరి చిన్నపిల్ల కాదు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది. అదీ కాక నువ్వేం చెప్పినా నేను వింటున్నాను, నీకు నచ్చినట్టే ఉంటున్నానని భ్రమలో ఉంది. ఇప్పుడు గనక నిజం తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సంధ్య. కావేరి మనసులో నీ మీద కోపం, ఈర్ష్య పెరిగిపోతుంది. అలా అని ఎన్ని రోజులు సీక్రెట్గా ఉంచాలి? ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది కదా. అప్పుడు ఇన్ని రోజులు దాచినందుకు ఖచ్చితంగా మనందరినీ శత్రువులుగా చూస్తుంది. అది మీ కాపురానికే కాదు, భవిష్యత్తుకి కూడా గండంగా మారుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా మనమే మేనేజ్ చేయాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం. అత్త, కూరగాయలు తీసుకొచ్చాను. అత్త ఎక్కడికి వెళ్ళింది? నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించొద్దు. తెలియాల్సిన టైంలో అదే తెలుస్తుంది. అప్పటి వరకు రిలాక్స్గా ఉండు. ఈలోపు ఏ సమస్య లేకుండా నేను మేనేజ్ చేస్తాను. సరే సూర్య. అత్త, నువ్వేంటి మా రూమ్లో నుంచి వస్తున్నావు? సూర్య కాఫీ అడిగారు. సూర్యనా? ఆయన ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. కాఫీ ఇచ్చావా మరి? లేదు, ఇప్పుడే అడిగారు. చేయడానికి వెళ్తున్నాను. ఏంటి, కాఫీ కావాలని రూమ్కి పిలిచి మరీ అడిగారా? ఒక్కటి అడిగితే రెండు తెచ్చారా? మా ఆయన బంగారం. కలర్స్, డిజైన్స్ చాలా బాగున్నాయి. అయితే రెండిట్లో నీకు నచ్చింది తీసుకొని ఇంకొక చీర సంధికివ్వు. ఏంటి, సంధ్యతక? తనకెందుకు? సంధ్యకి మీరేమవుతారు? ఎందుకు తెచ్చారు?